నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి. శివాజీ గారు, అనసూయ గారు ఈ ఇష్యూకి సంబంధించి రోజుకి అది గట్టిగానే లాగబడుతుంది. అయితే ఇంత పెద్ద వివాదం జరుగుతున్నప్పుడు ఎవరైనా మన ముందుకు వచ్చి మైక్ పెడితే మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడతాం. దాని భయము, పిరిగితనం అని నేను అనలేను, కానీ కాస్త ఇబ్బంది పడతాం. మళ్ళీ ఏం మాట్లాడితే రచ్చ అవుతుందా, గొడవ అవుతుందని. బట్ ఎట్లాగేళ్ళకి అనసూయ గారి దగ్గరికి ఈ క్వశ్చన్స్ వచ్చాయి. ఇంతమంది ఇంత ట్రోల్ చేస్తున్నారు కదా, మీరేమంటారు అని. అసలు ఎక్కడా తొణకకుండా తను ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో దానికి అనుగుణంగానే తన ఆన్సర్స్ కూడా వచ్చాయి. ఏం చెప్తారు? ఇక్కడ నేను మొదటి నుంచి ఒక మాట చెప్తున్నా. ఎవరికి వాళ్ళు ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకొని సెలబ్రిటీలు అయిపోదామని కొంతమంది, వాళ్ళ మనసులో ఉన్న అక్కస్ని ఎలగక్కాలని కొంతమంది ఈ పేరు చెప్పుకొని వ్యూవర్షిప్లు సంపాదించుకోవాలి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి, ఇలా రకరకాల వేషాలతోటి, స్ట్రాటజీలతోటి, వేషాలతోటి. అంటే ఈ వేషాలని ఎట్లా పోల్చవచ్చు అంటే చీప్ జిమ్మిక్స్ అంటారు చూసారా, ఆ చీప్ జిమ్మిక్స్లో ఈ టాపిక్ మునిగి తేలుతుంది. ఈ మధ్యకాలంలో నన్ను కొంతమంది చాలా రక్షించారు. ఒక రకంగా నన్ను మాట్లాడమని అడగడం మానేశారు. ఎందుకు అంటే నేను వాళ్ళకి స్పీడ్ బ్రేకర్గా ఉన్నాను. నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా, అసలు సమస్య మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా. అసలు ఈ చెత్త మొత్తానికి కారణం సినిమాలు అని మాట్లాడుతున్నా. అసలు సినిమాల్లో ఉన్న చెత్త గురించి మాట్లాడుకోకుండా కేవలం అనసూయని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు? అసలు శివాజీకి అనసూయకి పోరాటమా ఇది? లేకపోతే ఈ సినిమా సంస్కృతి ఏదైతే ఉందో, ఈ బట్టల సంస్కృతి సామాన్య ప్రజానీకంలోకి వచ్చేసేసి సామాన్య ప్రజలు కూడా ఆ బట్టలకు ఆకర్షితులయ్యి ఆ బట్టలు వేసుకోవటం వల్ల ఇంకొంతమంది వాళ్ళల్లో అత్యాచారాలు చెయ్యాలని అనిపించటము, అత్యాచారాలకి వస్త్రధారణకి సంబంధం లేదు మొర్రో అంటే కూడా వినకుండా ఉంది అని చెప్పే వాళ్ళు కొంతమంది తయారయ్యారు ఇట్లా. అయితే సమాజం కూడా ఒక రకంగా రెండు వర్గాలుగా చీలిపోయింది. అంటే వీళ్ళు కావాలనే చేశారు ఇదంతా. శివాజీకి అనుకూలమైన వాతావరణం తీసుకురావడం కోసమే అనసూయని తీసుకొచ్చారు. లేకపోతే అనసూయ మా బట్టలు మా ఇష్టం అన్నది. అవును. దానికి మొత్తం అసలు శివాజీని పక్కకు పంపించేసేసి అనసూయని తీసుకొచ్చారు. ఒక రకంగా అనసూయకి కూడా బెతరపోయే సంఘటన ఇది. ఫస్ట్ షాక్ అయి ఉంటారు, అసలు ఏమన్నాను ఏం జరుగుతుంది అని. కాకపోతే ఏంటంటే అనసూయలో కూడా స్ట్రాటజీ లోపం ఏంటి అంటే ఇక్కడ అసలు ఏ 3 మాటలు అయితే ఉన్నాయో ఆ 3 మాటల్ని ఎత్తి చూపినట్లయితే తన మీద ఇంత దాడి జరిగేది కాదు. తన మీద రకరకాల దాడి, వాళ్ళ మామూలు ఒక దాడి కాదు. ఇప్పుడు నేను ఇలా అనగానే నువ్వు అనసూయ వైపు మాట్లాడుతున్నావు అంటున్నారు. నేను అనేది ఏంటంటే నాకు చాలా క్లారిటీ ఉంది ఈ విషయంలో. అసలు శివాజీకి అనసూయకి ఫైట్ కాదు ఇది. వీళ్ళు తీసుకొచ్చారు శివాజీని రక్షించడానికి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. సరే, ఇక అది ఆపండ్రా మొర్రో, ఇంకా మాకు వినే ఓపిక కూడా లేదు అంటే కూడా వినకుండా కొత్త వేషాలతోటి కొత్త అంటే ఇందాక చెప్పాను కదా, వాళ్ళ కోపాలు, వాళ్ళ కడుపుబ్బులన్నీ తీర్చుకోవడానికి ఈ సందర్భాన్ని వాడుకుంటానికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చేసారు ఇందులోకి. వచ్చేసేసి వాళ్ళకేదో మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇవ్వలేదు అని చెప్పి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ తీసుకుని వచ్చారు. అసలు ఇంత గందరగోళం మధ్యలో ఆటలో అరటిపండులాగా మురళీ శర్మ అనేవాడు వచ్చాడు. వచ్చి నేను అసలు నువ్వెవరివి అని మాట్లాడితే నేను అనసూయ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ని అని మాట్లాడుతున్నాడు. అనసూయ మాకు దేవత, అది ఇది అని చెప్పి అతను ఒక సెలబ్రిటీ అయిపోవాలని కూర్చున్నాడు. ఇవాళ చూడండి, అన్ని ఛానల్స్ మురళీ శర్మని పిలుస్తున్నాయి. ఎందుకంటే మురళీ శర్మ మాట్లాడితే వ్యూవర్షిప్ పెరుగుతుంది. గారు కూడా అదే అన్నారు కదా, ఇప్పుడు నా పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్నది అని. పైగా ఇంకొక మాట కూడా అన్నది, నేను ఈ జరుగుతున్న వాటన్నిటినీ నేనేమీ చెల్లించను, నా క్లారిటీ నాకుంది, నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను, నేను
చెప్పవలసిన వాళ్ళకి సారీ నేను చెప్పేశాను, రాశికి చెప్పాను. నిజానికి ఎప్పుడో జరిగిన దానికి నన్ను ఇప్పుడు అడగడం ఏంటి, నేను చెప్పటం ఏంటి అని కూడా నేను ఆ ఈగోకి కూడా వెళ్ళట్లేదు. నేను చెప్పాను, సారీ చెప్పాను తనకి. కానీ ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాని ప్రొడ్యూసర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎందుకు విషయం అక్కడ దాకా ఎందుకు వెళ్ళట్లేదు, నా దగ్గరే ఎందుకు ఆగిపోయింది అని కూడా నేను ఆలోచిస్తున్నానని కూడా చెప్పింది. దీని వెనక ఎవరున్నారో కూడా నాకు తెలుసు అంది. అంటే తన క్లారిటీ తనకుంది, ఫుల్ క్లారిటీ ఉంది. ఓ మాట కూడా అన్నారు, నేను కారణ జన్మురాలిని అంది. అంటే కారణ జన్మురాలి నేను ఎందుకు అన్నది అంటే అది కూడా చెప్పుకుని వచ్చింది తను. ఏంటంటే నిజానికి తను అక్కడ శివాజీ వస్త్రధారణ గురించి మాట్లాడడం ఒకటి, రెండోది ఆ మాట్లాడిన మాటలను హైలైట్ చేసుకోవటానికి అతను కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. అదే తను వస్త్రధారణకే కన్ఫైన్ అయి మాట్లాడింది స్టార్టింగ్లో, అది తను చేసిన పొరపాటు. అలా కాకుండా ఈ 3 మాటల్ని గనక వాడున్నట్లయితే గనక అసలు ఇవాళ శివాజీ గురించి ఇంతమంది మహానుభావులు మాట్లాడగలిగే పరిస్థితి ఉండేది కాదు. అసలు ఇప్పుడు నిజానికి అనసూయే ఒక రకంగా శివాజీని రక్షించిందని చెప్పొచ్చు. లేకపోతే చాలా కష్టమేది డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవటానికి. ఏది ఏమైనప్పటికీ శివాజీ వ్యాఖ్యలు మళ్ళీ చెప్తున్నానండి, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ టాపిక్ వస్తే నేను ఇదే మాట్లాడతా. ఎందుకు అంటే ఇప్పుడు అనసూయ తను అశ్లీలమైన బట్టలు వేసుకుంటుంది కాబట్టి ఆ బట్టల గురించి ఆమె మాట్లాడేసింది అని చెప్పి ఆవిడ మీద నిందలేస్తున్నారు. అసలు నేను అడుగుతున్నా, మీరు ఏ హక్కుతోటి ఆడవాళ్ళ బట్టల దగ్గరికి వచ్చారు? మీకేంటి అవసరం? ఒక అనసూయే అలాంటి బట్టలు వేసుకుంటుందా? లేకపోతే అనసూయని చూసి ఈ రేపిస్టులు అందరూ తయారయ్యారా? అసలు అత్యాచారానికి వస్త్రధారణకి సంబంధం లేదని చెప్తూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ఇదే కారణం, అక్కడే ఆగిపోతున్నారు మన బుర్రలు. నేను అందుకే చెప్తున్నా, మీ బుర్రల్ని బికినీల దగ్గర తాకట్టు పెట్టొద్దు, వాటిని విస్తృతంగా ఆలోచించండి. ఈ అశ్లీలత, అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రస్తుతము భవిష్యత్ తరాలని నాశనం చేసే విధంగా సినిమా ఇండస్ట్రీ తయారైంది. ఈ ఎక్స్పోజింగ్ అసలు సెన్సార్ ఉందా లేదా అని ఆశ్చర్యం పోయేటట్లుగా ఓటీటీలకి సినిమాలకి పెద్ద తేడా కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితి దీని గురించి మాట్లాడదాము అని చెప్పి మొదటి నుంచి మొత్తుకుంటుంటే అవన్నీ పక్కకి వెళ్ళిపోయి కేవలం ఇవాళ కొంతమంది వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటానికి దీనికి రోజు కాస్త అగ్నికి ఆజ్యం పోస్తానే ఉన్నారు, దీన్ని బతికిస్తున్నారు. ఇది అసలు ఇంత మాట్లాడాల్సిన టాపిక్ కాదు. గీట్లాడితే ఏం మాట్లాడాలంటే అసలు ఎందుకు ఆడవాళ్ళ వస్త్రధారణే ఇప్పుడు మీకు ఒక సమస్య అయింది, దేశంలో సమస్యలు లేవా అనేది ఒకటి. రెండోది ఈ వస్త్రధారణ హీరోయిన్ని ఎందుకు బాధ్యతలు చేస్తున్నారు? మీరు కథ డిమాండ్ చేసింది అని మాట్లాడే డైరెక్టర్ల జోలికి మీరు ఎందుకు వెళ్ళరు? ప్రొడ్యూసర్ల జోలికి మీరు ఎందుకు వెళ్ళరు? అక్కడ దాకా వెళ్ళే ధైర్యము దమ్ము మీకు లేవా అని ఖచ్చితంగా మనం మాట్లాడి తీరాల్సిందే. అందుకే ఇవన్నీ ఇంత విపులకరించి మాట్లాడలేని అనసూయ సింపుల్గా ఏం చెప్పేసిందంటే ఆమెకు సారీ చెప్పేసేసి ఇదంతా చెప్పుకుని వచ్చి నా పైన కొంతమంది పడి బతుకుతున్నారు, మీరు బ్రతకండి, అందుకేనేమో నేను కారణ జనరాలనేమో, అందుకే నా మీద ఇంతమంది పడి బతుకుతున్నారు అని చెప్పి అన్నది నాకు అనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయినా సరే ఒక ఆరోగ్యవంతమైన చర్చ రావాలని నేను కోరుకుంటున్నా. అసలు ఈ అశ్లీలత అంటే ఏంటి? వస్త్రధారణ గురించి ఎవరు మాట్లాడాలి? ఒక చట్టం మాట్లాడాలా? ఒక సమాజంలో ఉన్న బాధ్యత కలిగిన మనుషులు మాట్లాడాలా? లేకపోతే నిన్నటిదాకా మొన్నటిదాకా ఇప్పుడు కూడా ప్రస్తుతం సినిమాల్లో ఏకిలి వేషాలు వేసుకుంటూ చేసే హీరోలు మాట్లాడతారా? లేకపోతే కొంతమంది సనాతనవాదులు అని చెప్పి వాళ్ళు సినిమాలు మాట్లాడరు, సెన్సార్ బోర్డుని ప్రశ్నించరు, జబర్దస్త్ షోని ప్రశ్నించరు ఏ రోజు. ఇప్పుడు జబర్దస్త్ షోని ప్రశ్నించిన వాళ్ళం మేము. ఇప్పుడు మమ్మల్ని తొక్కేసేసి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడే కళ్ళు తెరిసిన వాళ్ళలాగా
నిజం కదండి. అవును. జబర్దస్త్ షో ఇప్పుడు వచ్చింది, ఇప్పుడుందా? ఇప్పుడు దాకా వీళ్ళు ఎక్కడ నిద్రపోయారు, ఏ కోల్డ్ స్టోరేజ్లో పడుకున్నారు వీళ్ళందరూ? అందుకని ఏంటంటే ఇన్ని సమస్యల్ని అంటే ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ విషయంలో. చూడాలి ఏం జరుగుతుందో ఖచ్చితంగా చూడాలి. ఆరోగ్యవంతమైన అర్థవంతమైన చర్చ జరగాలి. మురళీ శర్మ లాంటి వాళ్ళు పోకిరితనంతో మాట్లాడే మాటలను ఎవ్వరూ లక్ష్య పెట్టొద్దని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.